భూపాలపల్లి పట్టణంలోని రోడ్డుకు ఆనుకుని ఉన్న చిరు వ్యాపారుల సమస్యలను పరిష్కరించి వారికి దుకాణ సముదాయాలు కట్టించేలా స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగుల అరవింద్ కోరారు. శనివారం జిల్లా కేంద్రంలోని చిరు వ్యాపారుల సమస్యలను ఆమ్ ఆద్మీ నాయకులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి మీడియాతో మాట్లాడారు. గతంలో చిరు వ్యాపారులకు సంబంధించిన దుకాణాలను తొలగించే సమయంలో వాటి స్థానంలో మరలా కట్టిస్తామని అధికారులు హామీ ఇచ్చి నేటికి 10 సంవత్సరాలు గడుస్తున్నా వారి సమస్య అలాగే ఉందన్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే అధికారులు వారి సమస్యను పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో వారితో కలిసి పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు. భూపాలపల్లి చాలా పారిశ్రామికమైన ప్రాంతం. పారిశ్రామిక ప్రాంతం నుంచి జిల్లాగా ఏర్పడింది. జిల్లాగా ఏర్పడినటువంటి అనంతరం భూపాలపల్లి నగర పంచాయతీ పరిధిలో స్థానిక బొమ్మ దగ్గర నుంచి మొదలు పెడితే స్థానిక గణేష్ చౌక వరకు ఉన్నటువంటి చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో ఆ చిరు వ్యాపారులు అంతకుముందు షెటర్స్ ఉండేవి. ఇక నగర పంచాయతీ పాలకవర్గం ఏవైతే షెటర్లు తొలగించి కాలువలు వస్తున్నాయనే ఉద్దేశంతో అక్కడ షెటర్లు తొలగించడం జరిగింది. అవి 2016లో అప్పుడు మధుసంచార్ గారి హయాంలో తీసివేయడం జరిగింది. మరి ఇప్పటికీ 9 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా నగర పంచాయతీ పాలకవర్గం వాళ్ళకు షెటర్లు ఇవ్వడంలో ప్రధానమైన లోపం జరుగుతూ ఉంది. మరి తిరిగించినటువంటి ఏవైతే షెటర్లు తొలగించిన వెంటనే 2-3 నెలల్లో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇంతవరకు కూడా మరి ఆ సమస్య పరిష్కారం కావట్లేదు. మరి వానకు ఎండకు తడుస్తూ ఈరోజు చిరు వ్యాపారులు మరి రోజు వ్యాపారం చేసిన పరిస్థితి కనబడుతుంది. మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. మొత్తం కూడా చిన్న చిన్న గుడారాలు వేసుకొని మరి కప్పులు వేసుకొని ఈరోజు షెటర్లు లేక మరి ఎండకు వానకు తడుస్తూ ఈరోజు వ్యాపారం చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. మరి 500-600 కూలీకి ఈరోజు ఎండకు ఎండుతూ వాన తడుస్తూ చేసిన పరిస్థితి కనబడుతుంది. మరి ప్రభుత్వం చాలాసార్లు అధికారులకు తీసుకుపోయినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించలేదు. మరి కలెక్టర్ గారు స్పందించలేదు. నగర పంచాయతీ పాలకవర్గం స్పందించలేదు. ఏమన్నా అంటే కోర్టులో కేసులో ఉంది, మరి పెండింగ్ కావట్లేదు అని చెప్పేసి అంటూ ఉన్నారు. అధికారులు దృష్టి పెడితే ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారమయ్యే ఉద్దేశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. స్థానికంగా గెలిచినటువంటి ఎమ్మెల్యే స్పందించి మరి అధికారులతో మాట్లాడి ఈ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే మాత్రం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున చిరు వ్యాపారం కలుసుకొని పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు పర్తం భూమన్న. 56 కుటుంబాలు ఈ చిరు వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నాం. అప్పుడు మధుసూదనాచారి సార్ ఉన్నప్పుడు ఈ రోడ్డు వెడల్పులా తీసేయమన్నాడు. నేను మళ్ళీ కట్టిస్తానని చెప్పిండు. కాబట్టి అప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరిని కలిసినా కానీ కూడా ఏం మాకు పని అవుతలేదు, మా షటర్లు కట్టిస్తలేరు. కాబట్టి ఇప్పటికైనా ఇప్పుడు గెలిచిన ప్రభుత్వం కానీ అధికారులు కానీ కలెక్టర్ సార్ కానీ వీళ్ళందరూ కలిసి ఈ సమస్యని పరిష్కరించాలని మేము అందరం కలిసి కోరుకుంటున్నాం, వేడుకుంటున్నాం.